అమ్మా, వాళ్ళేదో చెప్పారు వెళ్ళారు, కానీ నాకు ఇంకా ఇదంతా ఎలా తీసుకోవాలో ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మనం ఆ భగవంతుని ఏదైనా కోరుకుంటే ఆయన మనకు కోరుకుందే ఇస్తాడు. అదే మనం ఫలితం ఆశించకుండా కష్టపడితే ఆయన మనకు తగినట్టే ఇస్తాడు. ఇది మళ్ళీ ఈరోజు నీ విషయంలో నిజమైందమ్మా. అవునమ్మా, నీ మంచి మనసుకి అల్లుడి గారి సహకారం తోడైంది కాబట్టే ఇవాళ నీ కోసం ఢిల్లీ నుంచి మనుషులొచ్చారమ్మా. ఈ విషయం మన జానుకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది. హలో హలో బాబు. చెప్పండి మావయ్య గారు. బాబు, ఒకసారి జానుకు ఫోన్ ఇవ్వయ్యా. జానుకా? అవును బాబు, నేను తన ఫోన్కి ట్రై చేస్తున్నాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓహ్ అవునా? ఒకసారి తనతో మాట్లాడించు బాబు. అది జాను ఇప్పుడు హోటల్లో ఉంది మావయ్య గారు. నేను ఇలా బయటకు వచ్చాను. అలాగే బాబు, నువ్వు హోటల్కి వెళ్ళగానే ఒకసారి ఫోన్ చేయించు. సరే మావయ్య, ఉంటాను. సరే బాబు. ఇప్పుడు కానీ వీళ్ళకి విషయం తెలిసిందంటే నా గురించిన నిజాలన్నీ బయటపడతాయి. అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. వాళ్ళకి నా మీద డౌట్ రాకముందే జానుని వెతికి పట్టుకోవాలి. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. తెలియకూడదు. జాను! ఎక్కడున్నావు జాను? అమ్మా తులసి, జాను వాళ్ళు గోవా నుంచి రాగానే మనందరం ఒకసారి కలుద్దామమ్మా. తప్పకుండా నాన్న. సరే తల్లి, మేం వెళ్ళొస్తాం. సరే తల్లి, జాగ్రత్త. సరే నాన్న. జాగ్రత్తమ్మా. ఆ, వెళ్ళొస్తామమ్మా. అలాగే అమ్మా. పదండి. వస్తామమ్మా. వీడేంటి సడన్గా పెళ్లి కొడుకులా తయారీ కూర్చున్నాడు? కొంపతీసి మేడం పోయిందని ఇంకో పెళ్లికి రెడీ అయ్యాడా ఏంటి? ఓహో, పెళ్లి వీడియో చూసుకుంటున్నాడా? చూసుకో చూసుకో, నీకు ఆఖరికి ఇదేగా మిగిలింది. అసలు వీడిని పిచ్చి శాడిస్ట్ అనాలా, లేకపోతే గొప్ప ప్రేమికుడనాలో నాకే అర్థం కావడం లేదు. ఈ చర్యలు చూస్తే మాత్రం
గొప్ప ప్రేమున్న పిచ్చి శాడిస్ట్ అనొచ్చు. జాను, నువ్వు నాతో 7 అడుగులు నడిచా. నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను. ఓహో, మనిద్దరం కలిసి ఒక్కటిగా బతకాలి అనుకున్నాం. కానీ మధ్యలో నన్ను ఇలా వదిలేసి వెళ్ళడం నీకు న్యాయం కాదు జాను. వామ్మో, ఫుల్ సైకో మోడ్లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు మనం కనపడితే అంతే సంగతి. అమ్మో, మనకే డేంజర్. ఎస్కేప్. నమస్తే సార్. వణకం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా వచ్చి చూసి పలకరించకుండా వెళ్తున్నావు? అంటే మేడం పోయిందన్న బాధలో ఉన్నారు కదా. ఏం కూసావురా? ఏం కూసావు? అంటే మేడం కనపడకుండా పోయిందన్న బాధలో ఉన్నారు కదా అని అలా అన్నాను సార్. అటు చూడరా, అటు చూడు. వాటి అర్థం ఏంటో తెలుసారా నీకు? తెలుసు సార్. చెప్పు. పెళ్లి మాత్రాలు. ఏది చెప్పు, అర్థం చెప్పు. తెలుసు సార్. నేను చెప్తాను విను. ఒకటి, ధర్మాన్ని, నైతిక బాధ్యతలను నెరవేర్చడంలో తోడుంటాను అని. 2, ఆర్థికపరమైన విషయాల్లో ఎప్పుడు పక్కనే ఉంటాను అని. 3, కోరికలు, ఆశయాలు పంచుకోవడంలో నీ పక్కనే నీడలా ఉంటాను అని. 4, మోక్ష మార్గంలో నీతో పాటే వస్తాను అని. చివరిగా 5, నాతి చరామి అంటే పైన అన్ని విషయాలలోనూ నీతో పాటు కలిసి నడుస్తానని అర్థం. ఇలా అన్ని విషయాల్లోనూ, కష్టసుఖాల్లోనూ కలిసే ఉంటాను అని నాతో ప్రమాణం చేసిందిరా ఆ జాను. రేయ్, నా జాను మాట తప్పదురా, మాట తప్పదు. నాతో కలిసి నడవడానికి ఎక్కడో ఒక చోట ఎదురు చూస్తూనే ఉంటుంది. రేయ్, నేను చాలా సేఫ్గా, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నేను బతికున్నంత వరకు నా జాను కూడా బతికే ఉంటుంది.